ఈ ఫన్నీ ఇంటర్వ్యూ కామెడీ సీన్స్ చూసిన సో తర్వాత మీ ఇద్దరిని ఒకేసారి ఇంటర్వ్యూ ఎందుకు పిలిచానంటే నా దగ్గర టైం చాలా తక్కువ ఉంది, బయటికి వెళ్ళదుంది. మీ ఇద్దరికి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే వాళ్ళని హైడ్ చేసుకుంటాను. ఓకే మ్యామ్. ఓకే. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్, మీరు 2 years లో ఈ కంపెనీని ఎలా ముందుకు తీసుకెళ్తారు? చాలా సింపుల్ మ్యామ్. ఇది సోషల్ మీడియా జమానా. మన కంపెనీకి బాగా మార్కెటింగ్ అవసరం. దానికోసం మనం ఇన్ఫ్లుయెన్సర్స్ ని హైర్ చేసుకుందాం, మన కంపెనీని బాగా ప్రమోట్ చేసుకుందాం. అప్పుడు ఆటోమేటిక్ గా మన కంపెనీ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా 2 years లో మన కంపెనీ బాగా గ్రో అవుతుంది. ఓకే, వెరీ గుడ్. వాట్ అబౌట్ యూ? నేర్చుకుంటాను మేడం, మిమ్మల్ని చూసి నేర్చేసుకుంటాను. కాన్ఫిడెన్స్ లెవెల్ 0, సర్వైవల్ పర్సెంటేజ్ 100%. సెకండ్ క్వశ్చన్ ఇస్, మీరు ఈ కంపెనీ టర్న్ ఓవర్ ఎలా పెంచుతారు? చాలా సింపుల్ మ్యామ్. ఒక కంపెనీ టర్న్ ఓవర్ పెరగాలంటే ప్రొడక్షన్ పెరగాలి, సేల్స్ పెరగాలి. దానికి మ్యాన్ పవర్ చాలా ఇంపార్టెంట్. అంటే మన ఎంప్లాయీస్, వాళ్ళని మనం ఎలా మోటివేట్ చేస్తామంటే, ఈ కంపెనీలో మీరు ఎంప్లాయీస్ కాదు, మీరే ఓనర్స్, ఈ కంపెనీ మీదే అన్నట్టు బాగా మోటివేట్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు కష్టపడి పనిచేస్తారు. అప్పుడు మన ప్రొడక్షన్ పెరుగుద్ది, సేల్స్ పెరుగుద్ది, సాలరీ సేమ్ ఉంటది కానీ రెస్పాన్సిబిలిటీ మాత్రం మేనేజర్ రేంజ్. అండ్ యూ? నేర్చుకుంటాను మేడం, మిమ్మల్ని చూసి నేర్చేసుకుంటాను. బ్రదర్స్ ఎంటైర్ బిజినెస్ ప్లాన్ ఈజ్ ఈక్వల్ టు మేడం ఫర్ సపోజ్ 2.0. మన కంపెనీ డౌన్ ఫాల్ లో ఉంది, మీరు ఈ కంపెనీ పైకి తీసుకోవడానికి ఏం చేస్తారు? చాలా సింపుల్ మ్యామ్. ఒక తండ్రి తన ఇంటిని ఎలాగైతే భుజాల మీద మోస్తాడో, అలా ఈ కంపెనీని నా భుజాల మీద మోస్తాను మ్యామ్. నాకు తెలుసు మ్యామ్, నాకు ఫుడ్ పెట్టేది కంపెనీ అని. నేను ఈ కంపెనీని నా సొంత ఇంటిగా భావించి ప్రాణం పెట్టి పనిచేస్తాను మ్యామ్. ప్రాణం పెట్టి ఇంటర్వ్యూ సడన్లీ ఎమోషనల్ మూవీ క్లైమాక్స్ తో వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ ఇంప్రెసివ్. ఏంటి మమ్మీ ఎవడీడు? అండ్ యూ? నేర్చుకుంటా మేడం, మిమ్మల్ని చూసి నేర్చుకుంటాను. ఓకే మిస్టర్ సుబ్బు, మీరు సెలెక్ట్ అయ్యారు, రేపటి నుంచి మీరు ఆఫీస్కి రావచ్చు. నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు నువ్వు బయటికి వెళ్ళు. నీ మాటలు వింటుంటే చాలా టాలెంటెడ్ లా ఉన్నావు. మాట్లాడితే కంపెనీని ఓన్ చేసుకుంటా అంటున్నావు. నిన్ను హైర్ చేసుకుంటే కంపెనీని ఓన్ చేసి నన్నే గెంటేసేలా ఉన్నావు. ముందు బయటికి వెళ్ళు, 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 వెళ్ళు. ఎంప్లాయీ కావాలి, ఫ్యూచర్ ఓనర్ వెయిట్ కాదు. మిస్టర్ సుబ్బు, నాకు ఇలాంటి వాళ్ళే కావాలి. నువ్వు కూడా ఎప్పుడైనా సొంత తెలివి వాడావని నాకు అనిపించిందో, నిన్ను కూడా ఇలానే గెంటేస్తా.